విశాఖపట్నంలో దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేస్తున్న కలిగిరి శాంతికి శాఖాపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈమెకు వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డికు అక్రమ సంబంధం ఉందన్న ఆరోపణలు బలంగా ఉన్న సంగతి తెలిసిందే. వారు ఇద్దరికి ఒక బాబు కూడా ఉన్నట్లుగా శాంతి భర్తనే ఆరోపించారు. దీంతో ఈ వ్యవహారం కాస్త రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. 6 పదుల వయసు దాటిన విజయసాయిరెడ్డి ఓ మధ్య వయస్కురాలైన స్త్రీతో నడిపిన సంబంధం పట్ల అంతా ముక్కున వేలేసుకున్నారు. ఈ వ్యవహారంలో శాంతికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అటు శాంతి వ్యక్తిగత జీవితంలోనూ అనేక వివాదాలు ఉన్నాయి. ఆమె భర్త విషయంలోనూ శాంతి కాస్త వంకరగానే వ్యవహరించారు. ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్న శాంతికి ఉన్నతాధికారుల నుంచి నోటీసులు అందాయి. ఆమె భర్త ఎవరు అనే విషయంలో క్లారిటీ కోరుతూ దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ ఈ నోటీసులు పంపారు. దేవాదాయ శాఖలో 2020లో ఉద్యోగంలో చేరినప్పుడు భర్త పేరు కె మదన్ మోహన్ అని పేర్కొన్నారు. సర్వీస్ రిజిస్టర్ లో అదే ఉంది. గత ఏడాది జనవరి 25న ప్రసూతి సెలవుల కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు కూడా భర్త పేరు మదన్ మోహన్ అనే వెల్లడించారు. కానీ ఈ నెల 17న నిర్వహించిన విలేకరుల సమావేశంలో తన భర్త పి సుభాష్ అని అతన్నే పెళ్లి చేసుకున్నట్లుగా తెలిపారు. మొదటి భర్తకు విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి చేసుకోవటం ఉద్యోగి ప్రవర్తన నియమావళికి విరుద్ధం. దీనిపై 15 రోజుల్లో సమాధానం చెప్పాలని సస్పెన్షన్ లో ఉన్న కె శాంతికి దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ నోటీసులు జారీ చేశారు. ఆమె తీరుతో దేవాదాయ శాఖ ప్రతిష్టకు భంగం కలిగిందని దీనిపై వివరణ ఇవ్వాలని కోరారు. ఆమెపై కొత్తగా 6 అభియోగాలు నమోదు చేస్తూ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే శాంతిపై వివిధ ఆరోపణలు ఉన్నాయి. దాంతో ఈ నెల 2న సస్పెన్షన్ కు గురై 9 అభియోగాలు నమోదు చేశారు. ఇంకా ఆమె నిర్వహించిన ప్రెస్ మీట్లో ప్రస్తావించిన అంశాలు ఉమ్మడి విశాఖ జిల్లాలో అసిస్టెంట్ కమిషనర్ గా ఉన్నప్పుడు చేసిన ఉల్లంఘనలకు సంబంధించి కొత్తగా మరో 6 అభియోగాలు మోపారు. విడాకులు తీసుకోకుండా మరొకరిని పెళ్లి చేసుకుని దేవాదాయ శాఖ ప్రతిష్టకు భంగం కలిగించడం, కమిషనర్ పర్మిషన్ లేకుండా ప్రెస్ మీట్ పెట్టడం, ఎప్పుడు ఎలా మాట్లాడాలో మీకు బాగా తెలుసు సార్, మీరు పార్టీకి వెన్నుముక్క అంటూ గతేడాది మే 28న ఎంపీ విజయసాయిరెడ్డిని కీర్తిస్తూ ట్వీట్ చేయడం వంటి అభియోగాలను శాంతిపై మోపారు. ఇలా ట్వీట్ చేయడం పార్టీతో విజయసాయిరెడ్డితో ఆమెకి ఉన్న అనుబంధాన్ని సూచిస్తుందని అభియోగం మోపారు.